మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ వ్యవహారాల్లో యుఎస్ జోక్యంపై మండిపడింది చైనా. ఇరాన్తో తమ ద్వైపాక్షిక సంబంధాల్లో వేలు పెట్టొద్దని చైనా చెప్తోంది. హర్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని బీజింగ్ తప్పుపట్టింది. ఇరాన్ చైనా బంధంపై వెనక్కు తగ్గేది లేదని ఆ దేశ రక్షణ మంత్రి డాంగ్ జున్ చెప్పారు. హర్ముజ్ నియంత్రణ ఇరాన్దే అని చైనా చెప్తోంది. ఇంధన ఒప్పందాలకు చైనా హామీ ఇస్తుందని కూడా కన్ఫర్మ్ చేస్తోంది. ఇక హర్ముజ్లో చైనా నౌకల ప్రయాణం ఆగడం లేదు. అగ్రరాజ్యం ఆంక్షలను చైనా ధిక్కరిస్తోంది. సముద్ర మార్గాల్లో ఆటంకాలు సృష్టిస్తే సహించమని అమెరికాకు చైనా ఘాటు హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఇప్పుడు చైనా కూడా చేరినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, ఏ విధంగా చూడాలి? చైనా జోక్యం అనుకోవచ్చు అంటారా, లేకపోతే చైనా ఇస్తున్నటువంటి వార్నింగ్ కింద చూడాలా, లేకపోతే ఇరాన్కు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పకనే చెప్తోందా చైనా? ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా మురళి, ఎందుకంటే మీరు అన్నట్లుగా చైనా ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో, ఎప్పుడైతే ఖమేనీని హత్య చేశారో, సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటిలో కూడా చైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరాన్ కు సపోర్ట్ చేస్తుంది అనేది ఇది బహిరంగంగా రహస్యం. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఒక విషయాన్ని గమనిస్తే, సో తాజాగా జరిగినటువంటి అమెరికాకు చైనా కొంతవరకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఎందుకంటే కొంతవరకు ఇరాన్ వ్యవహారాల్లో అమెరికాకు సంబంధించినటువంటి ఇష్యూ లేదా అమెరికా తీసుకుంటున్నటువంటి జోక్యం కానివ్వండి, లేదా అమెరికాతో ఏదైతే సత్సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితులు, ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా సో చైనా మాత్రం కొంతవరకు కీలకంగా పరిగణించేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇరాన్ కు చైనాకి మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలన్నీ కూడా చారిత్రాత్మకంగా జరుగుతున్నాయి. సో ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ద్వైపాక్షిక సంబంధాల్లో 2-3 దశాబ్దాలకు అవసరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఇరాన్ కి సంబంధించినటువంటి హార్ముజ్ జలసంధిని మేము ఆక్యుపై చేస్తాం, హార్ముజ్ జలసంధిని మేము పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తాం, మేము మా ఆధీనంలోకి తీసుకుంటామని అమెరికా పదే స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు, అదే హార్ముజ్ జలసంధి కేంద్రంగా కూడా దాడులు చేపట్టినటువంటి పరిస్థితి. సో ప్రతి దాంట్లో కూడా చైనా ఆచితూచి వ్యవహరించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూద్దాం. అంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎప్పుడైతే ఖమేనీని హత్య చేశారో మురళి, ఆ సిచ్యువేషన్ నుంచి కూడా పూర్తి స్థాయిలో చైనా దూకుడుగా వెళ్లకుండా నిదానంగానే పాటిస్తున్నటువంటి పరిస్థితులు. ఒకవైపు అమెరికాతో రిలేషన్స్ కొంతవరకు కంటిన్యూ చేసుకుంటూనే, సో ఇరాన్ తన పాత మిత్ర దేశం కాబట్టి దానికి అవసరమైనటువంటి ఏదైతే రక్షణ పరమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు. సో అప్పుడప్పుడు ఎప్పుడైతే హత్య జరిగిందో, ఖమేనీని చంపేశారో ఆ సిచ్యువేషన్ లో 1-2 సందర్భాల్లో చైనా మాట్లాడినటువంటి తీరును మనం చూసాం. తాజాగా మాత్రం అమెరికాకు ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి దేశం, కొంతవరకు శక్తివంతమైనటువంటి దేశం అమెరికా తర్వాత చైనా. సో ఆ దేశం కూడా అమెరికాకు ప్రతిఘటనగా సో ఇరాన్ కు సపోర్ట్ చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం కొంతవరకు అంతర్జాతీయ విశ్లేషకులు కూడా నిశ్చితంగానే గమనిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా గతంలోనూ చైనా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి మేము ఎలాంటి చర్యనైనా తీసుకుంటాం, ఎలాంటి తక్షణ చర్యను తీసుకోవడానికైనా మేము సిద్ధమని గతంలోనే చైనా ప్రకటించిన సందర్భాలు మనం చూసాం. ఈ నేపథ్యంలో తక్షణమే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలంటూ కూడా డ్రాగన్ కంట్రీ అప్పుడే చెప్పినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి మనం బేరేజ్ వేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ లాంటి శక్తివంతమైనటువంటి దేశాలు వదిలినటువంటి మిసైల్స్ కానివ్వండి, లేదా అవి వేసినటువంటి బాంబులు ప్రతి వాటిని కూడా అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు, సో ఇంత శక్తివంతమైనటువంటి దేశాలు జాడబిడుస్తున్నటువంటి మిసైల్స్ ని కూడా అడ్డుకునేటువంటి శక్తి ఒక సాధారణమైనటువంటి రక్షణ వ్యవస్థ కలిగినటువంటి ఇరాన్ వద్ద అంత టెక్నాలజీ ఉందా? ఇప్పటి వరకు మాట్లాడినటువంటి చైనా గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో హర్ముజ్ జలసంధి విషయంలో ఏం జరుగుతుందో, ప్రపంచం మొత్తం ఎంత ఇబ్బంది పడిందో కూడా మనం చూసాం. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి చైనా గతంలో కూడా చైనాకి ఇబ్బంది కలిగినప్పుడు కూడా మాట్లాడలేదు. పర్టికులర్గా ఈ విషయంలో అంటే ఇప్పుడే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి ఒక చర్చ కూడా వస్తుంది కదా సిరాజ్, దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా మురళి, మీరన్నట్లుగా యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ 4 రోజుల పైన గడుస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇన్ని రోజుల్లో ఒక భారీ సంఘటన జరిగినాయి, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది, భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఇన్ని సందర్భాల్లో మాట్లాడని చైనా ఇప్పుడెందుకు మాట్లాడింది అనేటువంటి ఇష్యూను ఒకసారి మనం గమనించినప్పుడు, సో ఆల్మోస్ట్ అసలు యుద్ధం చెయ్యాలా వద్దా అనేటువంటి సందిగ్ధత ప్రధానంగా కనబడుతున్నటువంటి దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలోనే కనబడుతుంది. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి ఒకవైపు నష్టపోతూ మరోవైపు కొంతవరకు బలవంతంగానే యుద్ధాన్ని కొనసాగించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని ఆపేసి పూర్తి స్థాయిలో శాంతి చర్చల వైపు వెళ్ళాలి అని అమెరికా భావించేటువంటి తరుణం కూడా ఆసన్నమైపోయింది. సో ఇక్కడ 2 విషయాలు ప్రధానంగా గమనించాలి మురళి. ఒకటి, యుద్ధానికి సన్నద్ధతై పూర్తి స్థాయిలో యుద్ధం చేసేటువంటి పరిస్థితులు అమెరికా దగ్గర కనబడటం లేదు. ఎందుకంటే భారీగా నష్టపోయినాయి, దేశవ్యాప్తంగా స్వదేశంలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సో
సో అమెరికన్ పౌరుల్లో కూడా అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న లేదా ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ టెంపరీ నిర్ణయాలపైన కొంతవరకు వ్యతిరేక భావం వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అమెరికా అటువైపు యుద్ధం కొనసాగించలేక ఇటువైపు శాంతి చర్చలని యుద్ధాన్ని మేము ఆపేస్తున్నామని చెప్పి ప్రపంచ దేశాల ముందు మేము ఓడిపోయామనేటువంటి వాదనను బలంగా తీసుకువెళ్ళలేక సతమతమవుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ లో మనం చూసాం. ఇస్లామాబాద్ లో జరిగినటువంటి ఏదైతే చర్చలు విఫలమైనటువంటి వార్నింగ్ వరకే ఉంటుందా, లేకపోతే దీనికి సంబంధించి ఇరాన్కి సపోర్టుగా యుద్ధం విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర చర్చల విషయంలో కావచ్చు తాను కూడా అడుగు పెడుతుందా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుంది సిరాజ్. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవేళ చైనా నిజంగా ప్రత్యక్షంగా రంగంలోకి రావాలి అనుకుంటే మాత్రం ఎప్పుడో వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉండేవి. కానీ ఇరాన్ కి పరోక్షంగా మాత్రమే చైనా ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఏదైతే ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించినటువంటి మిసైల్స్ ను ఎదుర్కోవడంలో ఇరాన్ కు చైనా టెక్నాలజీ యూజ్ చేస్తుంది. సో చైనా పరోక్షంగా పూర్తి స్థాయిలో సహాయం చేస్తుంది అనేది అమెరికా పదే పదే ఆరోపించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి పరోక్షంగా మాత్రమే ఇప్పటి వరకు యుద్ధంలో చైనా పాత్ర కనబడుతుంది. ప్రత్యక్ష యుద్ధంలోకి ఇప్పుడు బహుశా దిగేటువంటి పరిస్థితులు చాలా తక్కువగానే కనబడుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్లుగా చైనా నిజంగా యుద్ధ క్షేత్రంలోకి వస్తే అది నిజంగా మూడో ప్రపంచ యుద్ధానికి మించిన యుద్ధ పరిస్థితులు తలెత్తేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో చైనా అతి త్వరగా యుద్ధంలోకి వెళ్లేటువంటి పరిస్థితులు తక్కువే కనబడుతున్నాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి తాజా స్టేట్మెంట్ ఒకసారి మనం చూస్తే హార్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో మేము తీసుకుంటాం, మేము దాన్ని ఆక్రమించేస్తాం, ఇరాన్ కి దూరంగా హార్ముజ్ జలసంధిని మేము కైవసం చేసుకుంటామని అమెరికా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల పైన చైనా వార్నింగ్ మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మీరు ఇరాన్ కి సంబంధించిన సార్వభౌమాధికారం మీద దాడి చేస్తే మేము సహించమని గతంలో చెప్పింది. ఇప్పుడు ఒకవేళ హార్ముజ్ జలసంధిని కైవసం చేసుకోవాలని అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ ఒకవేళ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తే మాత్రం చైనా కూడా ఇరాన్ సార్వభౌమత్వ రక్షణ కోసం మేము హర్ముజ్ గురించి మాట్లాడుతున్నాం తప్ప ఇతరత్ర యుద్ధం విషయంలో జోక్యం చేసుకోమని గతంలో చెప్పినటువంటి మాటకే కట్టుబడుతుందా, లేకపోతే అంతకు మించి ముందుకు వెళ్తుందా అనే మరో ప్రశ్న కూడా ఉంది. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఒక్క హార్ముజ్ జలసంధి మీద ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ కూడా ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. గల్ఫ్ దేశాల నుంచి చైనాకి రావాల్సిన ఎగుమతులు దిగుమతుల అంశాన్ని కూడా చూసాం. అంటే ప్రపంచంలో భారతదేశం మాత్రమే కాదు, ఇతర ఏదైతే ఆగ్నేయ ఆసియా దేశాలు అదేవిధంగా తూర్పు ఆసియా దేశాలు కూడా హార్ముజ్ జలసంధి మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్నే క్లోజ్ అయినటువంటి నేపథ్యంలో ఎంత తన మిత్ర దేశం అయినప్పటికీ దాన్ని క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ లో చైనాకి సంబంధించినటువంటి నౌకలను అదేవిధంగా ఇంక్లూడ్ భారతదేశానికి సంబంధించిన నౌకలను కూడా రిలీజ్ చేశారు, అది సెకండరీ ఇష్యూ. సో చైనాకి సంబంధించినటువంటి నౌకల్ని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి, హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి ఇష్యూ మాత్రమే అనుకుంటే హార్ముజ్ జలసంధి టార్గెట్ గా ట్రంప్ ఒకవేళ దాడులు చేపడితే చైనా ప్రత్యక్ష రంగంలోకి రావడం, లేదా హార్ముజ్ జలసంధి ఇష్యూ కాకుండా ఇరాన్ మొత్తం భూభాగంలో జరిగినటువంటి ప్రాంతాలు ఖర్గు ప్రాంతం కానివ్వండి, లేదా ఇరాన్ లోకి సంబంధించినటువంటి అణుస్థావరాలకు సంబంధించిన కేంద్రాలపైన దాడి చేసింది. సో ఇరాన్ కి సంబంధించినటువంటి గాంధీ హాస్పిటల్ సహా ఇతర కీలకమైనటువంటి నగరాలపైన విమానాశ్రయాలపైన దాడులు జరిగిన సందర్భాలు మరి ఇన్ని చూసినప్పుడు ఆల్మోస్ట్ ఈ ప్రాంతాల మీద దాడిని కూడా చైనా ఖండించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇప్పటివరకు తెర వెనుక మాత్రమే ఉంది. ఇక ముందు చైనాకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం తెర ముందుకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని వార్నింగ్తో అయితే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సిరాజ్. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ వ్యవహారాల్లో యుఎస్ జోక్యం మీద మండిపడుతోంది చైనా. ఇరాన్తో తమ ద్వైపాక్షిక సంబంధాల్లో వేలు పెట్టద్దని చైనా కూడా వార్నింగ్ ఇస్తోంది. హర్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని బీజింగ్ తప్పుపట్టింది. ఇరాన్ చైనా బంధంపై వెనక్కు తగ్గేది లేదని కూడా దేశ రక్షణ మంత్రి డాంగ్ జున్ తెగేసి చెప్పారు. హర్ముజ్ నియంత్రణ ఇరాన్దే అని కూడా చైనా చెప్తోంది. ఇంధన ఒప్పందాలకు చైనా హామీ ఇస్తోంది. హర్ముజ్లో చైనా నౌకల ప్రయాణం ఆగకపోవడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక అగ్రరాజ్యం ఆంక్షలను చైనా ధిక్కరిస్తోంది. సముద్ర మార్గాల్లో ఆటంకాలు సృష్టిస్తే సహించమని అమెరికాకు చైనా ఘాటు హెచ్చరిక జారీ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.